Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మన ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారు నీతి ఆయోగ్ టీంతో ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డిస్కస్ చేశారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047. నేను ఎందుకు అలా ఒత్తి చెప్పానో మీకు చెప్తాను. సో నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే నీతి ఆయోగ్తో ఏం డిస్కస్ చేశారు అనేది మన బ్రాడర్ పాలసీ లెవెల్ ఇంప్లికేషన్స్ మీద దాని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో అందుకని నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ స్టేట్ డెవలప్మెంట్ మ్యాటర్. అందుకని నేను ఆ మీటింగ్ హైలైట్స్ ఆయన డిస్కస్ చేసిన కీ పాయింట్స్ అండ్ నాకున్న క్వశ్చన్స్ ఏంటో కూడా నేను ఈ ఎపిసోడ్లో మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, టు బిగిన్ విత్, ఇది వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అని చెప్పి అంటున్నారు. ఫ్రెండ్స్, మోదీ గారు వికసిత్ భారత్ 2047 అని చెప్పేసి విజన్ ఇస్తుంటే హిందీ ఇన్ఫ్లుయెన్స్తో అది వికసిత్ అని చెప్పేసి అన్న ఒక అర్థం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా చేస్తున్నప్పుడు మన తెలుగులో మనం వికసిత్ అనం కదా, వికసిత్ అంటాం కదా. సో దాన్ని వికసిత్ అని ఎందుకు అన్నారు? నాకెందుకు మన ఆంధ్ర కాంటెక్స్లో సౌండింగ్ నాకు నచ్చలా. దట్స్ మై టేక్. సో వికసిత్ నియర్ టర్మినాలజీ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047లో ఏం డిస్కస్ చేశారు అంటే సిబిఎన్ గారు, ఆయన 15% గ్రోత్ రేట్ మనం మీట్ అవ్వాలి. ఓకే, దట్స్ ద టార్గెట్ ఈస్ టేకింగ్. అండ్ ఇక్కడ నాకు ఒక కన్సర్న్ ఏంటి అంటే 15% గ్రోత్ రేట్, జిఎస్డిపి గ్రోత్ రేట్స్ అనేవి పబ్లిక్ స్పెండింగ్ ఊదరగొట్టేసి ఎక్సెసివ్ వెల్ఫేరిజం, ఎక్సెసివ్ ఫ్రీబీస్లో జనాల్ని ముంచి లేపితే 50% గ్రోత్ రేట్ కూడా వస్తుంది. ఓకే, సో నాకు ఇక్కడ కన్సర్న్ ఏంటి అంటే ఆ 15% గ్రోత్ రేట్లో గవర్నమెంట్ స్పెండింగ్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఆ గవర్నమెంట్ స్పెండింగ్లో కూడా ఈ వెల్ఫేరిజం, ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద ఎంత వెళ్ళబోతున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎంత వెళ్ళబోతున్నారు అనేది నాకు జూమింగ్ చేయాలనుంది. ఆ డీటెయిల్స్ ఇంకా లేదు. అందుకనే నా కన్సర్న్ ఏంటంటే 15% గ్రోత్ రేట్ ఏంటి, 25%, 50%, 100% గ్రోత్ రేట్ కూడా గన్ చేయొచ్చు. బట్ అందులో ఎక్సెసివ్ వెల్ఫేరిజం, ఫ్రీబీస్ని జాగ్రత్తగా లేకపోతే అది మన గుండె పగిలిద్ది. ఆ గ్రోత్ రేట్ని మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకూడదు. ఓకే, సో దాట్స్ మై కాషనరీ నోట్ దేర్. హ్యావింగ్ సెడ్ దాట్, ఆయన పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబల్ చేయాలని. ఓకే, ఇది కూడా వీ షుడ్ టేక్ ఇట్ విత్ టన్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫ్రీబీస్తో కూడా పెంచచ్చు కదా. నువ్వెందుకు రాజా పని చేయడం, డబ్బులు తీసుకో, నీకెందుకు, నేనున్నా కదా ముంచులు లేపడానికి అని చెప్పేసి సిబిఎన్ గారే కాదు, ఇది గ్లోబల్ ఫెనామినా. నేను దాని మీద యాక్చువల్లీ ఒక ఎపిసోడ్ కూడా చేస్తాను. గ్లోబల్గా మళ్ళీ నేను గ్లోబల్గా ఉంది కదా, ఇంకా మనకేం నొప్పి, శుభ్రంగా మనం కూడా అదే పాటిద్దాం అని చెప్పి మీరు అంటారేమో, ఐ డోంట్ నో. నేను బట్ ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్యాక్ట్స్. ద పాయింట్ ఈజ్, ఈ వెల్ఫేరిజం, ఎక్సెసివ్ వెల్ఫేరిజం ట్రెండ్ అనేది గ్లోబల్గా నడుస్తుంది. మనం దాన్ని ఎంబార్క్ చేసి ఇదిగో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ చేస్తున్నాం అనేది గుడ్ అంబిషన్. బట్ అది ఎలాగా, ప్రొడక్టివ్ వేలోనా లేకపోతే జనాల్ని ముంచులేపడం అనేది నా కన్సర్న్ నాకుంది అక్కడ. అండ్ పావర్టీ ఎరాడికేషన్ చెయ్యాలని చెప్పేసి ఆయన దాని మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. అయినా నాకు కూడా కొంచెం బోరింగ్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి, ఎందుకు అది కూడా చెప్తాను నేను మీకు. అండ్ ఏఐ లాంటి లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటా ప్రోగ్రెసివ్ స్టేట్గా ముందుకు వెళ్ళాలి అనే పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. అండ్ అమరావతి అండ్ వైజాగ్ ఏఐ హబ్స్గా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేయాలి, బిల్డ్ చేయాలని చెప్పేసి హీఈస్ ఎన్విసాజింగ్. అండ్ ఏఐ యూనివర్సిటీ, ఓకే, ఆయన ఏఐ యూనివర్సిటీ ఒకటి పెట్టాలంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కాన్సెప్చువల్ నా క్వశ్చన్ ఏంటంటే, వైల్ ఐఎమ్ విత్ ద ఇంటెన్షన్ దట్ హీఈస్ గోయింగ్ బిగ్ ఆన్ లెవరేజింగ్ ఏఐ అండ్ మోడర్న్ టెక్నాలజీస్, ఐఎమ్ విత్ ద ఇంటెన్షన్. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, మనం టెక్నాలజీని పట్టుకొని వెళ్ళాలా, అప్లికేషన్స్ అండ్ ఇండస్ట్రీ వైడ్ దాని రిలవెన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలా అనేది వీ షుడ్ యాక్చువల్లీ జూమ్ ఇన్ ఆన్ దాట్. అంటే వాట్ ఐ మీన్ బై దట్ ఈస్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ఆయన ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, ఆయన దగ్గరికి 5G కానీ 6G అని చెప్పేసి ఆ టెక్నాలజీ కూడా మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ న్యూ జనరేషన్ యూత్ అంతా కూడా ఆయన దగ్గర ఐడియాస్ పిచ్ చేస్తూ ఉంటారంట. ఆయన ఏమని రీడైరెక్ట్ చేస్తారంటే వాళ్ళకి, 6G 5G ఇవన్నీ నథింగ్, మీరు ఏవైనా ఆస్పైర్ చేయండి, కానీ మీరు థింక్ చేయాల్సింది వాట్ ఈస్ ద యూజ్ కేస్, మనకి దాని అవసరాన్ని క్రియేట్ చేసే యూజ్ కేస్ ఏంటో మీరు ఫిగర్ అవుట్ చేయండి, డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది, దాన్ని ఫండ్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి ముఖేష్ అంబానీ గారు వాళ్ళ పిల్లలకి కానీ ఆ న్యూ జనరేషన్ యూత్ని డైరెక్ట్ చేస్తా ఆయన చెప్పారు. ఓకే, ఎందుకంటే 5G 6G అని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అయ్యి. బట్ లుక్ ఎట్ ద వే హౌ హీ పివటెడ్ ద కాన్వర్జేషన్ అండ్ దేర్ ఫోకస్. సో నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ ఏఐ మీద ఫోకస్ పెట్టడం మంచిదే, లైక్ హౌ దే ఫోకస్డ్ ఆన్ 5G అండ్ 6G, బట్ వాట్ ఆర్ ద యూజ్ కేసెస్ ఆఫ్ ఏఐ?
డిఫరెంట్ ఇండస్ట్రీస్లో, అగ్రికల్చర్ నుంచి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో, ఆక్వాకల్చర్ అవ్వచ్చు, లాజిస్టిక్స్ అవ్వచ్చు, యూ నేమ్ ఇట్, ఆ సెక్టర్ మీద అప్లికేషన్స్ మీద ఫోకస్ చేస్తా వెళ్ళే పాయింట్ ఆఫ్ వ్యూని క్యారీ చేయాలా, లేదా మనం ఏఐ మీద ఫోకస్ పెంచాలా? ఓకే, సో అంటే ఇది సింపుల్ వర్డ్స్లో ఇప్పుడు మనం సుత్తిని ఎలా బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి సుత్తి మీద ఫోకస్ చేస్తామా, లేదా అసలు సుత్తితో మనకుండే ఐ మైట్ బి సౌండింగ్ అ బిట్ ఫనీ, బట్ ద పాయింట్ ఈజ్ ఒక హ్యామరో సుత్తితో మనకుండే అప్లికేషన్స్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేస్తా మనం పెడితే దిస్ ఈజ్ అ బై ప్రోడక్ట్, రైట్? సో ద పాయింట్ ఈజ్ మనం దేని మీద పివట్ చేయాలి మన ఫోకస్ని అనేది నాకు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఓకే, దో ఇట్ సౌండ్స్ జాజీ అండ్ ఇట్ సౌండ్స్ ఫ్యాన్సీ అండ్ మోడర్న్గా టెక్కీగా ఉంది ఐఏ యూనివర్సిటీ అనేది. బట్ ఇఫ్ ఐ డబుల్ క్లిక్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఏఐ యూనివర్సిటీ? మనకున్న యూనివర్సిటీస్ ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి. అందులో టెక్నాలజీని, అందులో ఏఐని యూజ్ చేసుకుంటా అప్లికేషన్ స్కోప్ పెంచుకుంటా రీసెర్చ్ మీద ఎలా ఫోకస్ పెంచాలన్న దాని మీద వెళ్ళాలా, ఆర్ ఏ యూనివర్సిటీ సపరేట్ క్రియేట్ చేయాలా? I don't know. This is more like sounding to me more like a jazzy and a fancy word rather than, నాకైతే ఈ మీడియా నోట్ నుంచి, ఆయన ప్రెస్తో ఇంటరాక్షన్ చేసిన నోట్లో నుంచి ఏఐ యూనివర్సిటీ అంటే నాకు ఇంతకు మించి ఆయన ఏం చెప్పలేదు కాబట్టి ఐ కాంట్ డిసిఫర్ బియాండ్ దిస్, బట్ ఐ హ్యావ్ మై టన్స్ ఆఫ్ డౌట్స్ ఆన్ గోయింగ్ విత్ దిస్ జాజీ అండ్ ఫ్యాన్సీ వర్డ్స్. ఓకే, అండ్ అగ్రికల్చర్ సెక్టర్ని రివైవ్ చేయాలని అండ్ రాయలసీమ రీజన్లో మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఇంకా డెవలప్ చేసే స్కోప్ చాలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, రాయలసీమ రీజన్ ఈజ్ అ బ్యాక్వర్డ్ రీజన్స్ చాలా ఉన్నాయి అందులో, ఆ రీజన్లో డిస్ట్రిక్ట్స్ అవన్నీ. సో వాటిని అప్లిఫ్ట్ చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఆల్ ఇన్ ఫర్ దాట్. ఆన్ ద అదర్ హ్యాండ్, అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి ఈ కోస్తా బెల్ట్లో ఇంత రిచ్ ఫర్టైల్ ల్యాండ్స్ని పెట్టుకొని అవి కూడా డిస్కషన్లోకి ఎందుకు రాలేదు? అంటే డౌన్ ట్రాడన్ సిచ్యువేషన్ మీద ఆయన ఫోకస్ చూపిస్తున్నారు అని చెప్పేసి కన్వే చేయాలనా, లేదా ఈ రీజన్ని డైల్యూట్ చేస్తున్నట? అగైన్ ఐ విల్ నాట్ బి పెసిమిస్టిక్. నేను ఎందుకు ఇది అంటున్నానంటే, ఇక్కడ ఫర్టైల్ రీజన్స్ చాలా ఉన్నాయి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఈ బెల్ట్ అంతా కూడా. సో లాజిస్టికల్గా చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ఇక్కడ వాళ్ళకి లాజిస్టికల్ అడ్వాంటేజ్ ఉంటాయి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు రాయలసీమ ఆల్సో, రాయలసీమలో కూడా హార్టికల్చర్ అటు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అవి పెడితే మంచిదే. నేను ఎక్కడ రాయలసీమని డీప్రైవేటైజ్ చేయమని చెప్పట్లేదు. బట్ ద పాయింట్ ఈస్, వై ఈజ్ 2047 విజన్లో, why is this region, the coastal belt which has got rich fertile lands, that is not coming up? That's my serious concern here. నెక్స్ట్, పవర్ సెక్టర్ మీద ఫోకస్ చేయాలంటున్నారు. అగైన్ ఇట్స్ టూ, దాని అర్థం ఏంటో మనకు తెలీదు. అగైన్ విల్ వెయిట్ ఫర్ మోర్ డీటెయిల్స్. నేను ఎందుకు ఇంత క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నా కూడా మీకు చెప్తాను. నెక్స్ట్, స్కిల్లింగ్ అనేది కరికులంలో ఇంటిగ్రేట్ చేయాలి ఇన్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ అని చెప్పేసి హీ గేవ్ సమ్ హై లెవెల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, ఐఐటీస్, ఐఐఎమ్స్ అండ్ ఐఎస్బీకి ఉండే ఎక్స్పర్టీస్ని మనం లెవరేజ్ చేసుకుంటా ఈ ఆబ్జెక్టివ్స్ పట్ల వాళ్ళని కూడా, వాళ్ళ ఎక్స్పర్టీస్ మనం హెల్ప్ తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నా ఇప్పుడు మీరు చూస్తే సిబిఎన్ గారు కీ హైలైట్స్ ఇవన్నీ చూసాం కదా. సో ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, టు బిగిన్ విత్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన ఇది టెస్ట్ మ్యాచ్ జమానా అనుకుంటున్నారా లేదా T20 జమానా అనుకుంటున్నారో నా డౌట్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే 2047 విజన్ అండ్ ఒక డైరెక్షన్ సెట్ చేసుకొని అటువైపు వెళ్ళడం మంచిదే. కానీ వాట్ అబౌట్ ద డెలివరబుల్స్ ఇన్ ద షార్ట్ టర్మ్? 2024 ఎండ్ కల్లా ఏం జరుగుతుంది, 2025 ఎండ్ కల్లా ఏం జరుగుతుంది, 2026 కల్లా ఎండ్ కల్లా ఏం జరుగుతుంది? అండ్ ఆల్సో ఆ డైరెక్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయి? 15% గ్రోత్ రేట్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబల్ చేయడం, పావర్టీని ఎరాడికేట్ చేయడం, స్కిల్లింగ్ ఇంటిగ్రేట్ చేయడం. దీస్ ఆర్ లైక్ టూ వేగ్ స్టేట్మెంట్స్. ఫోకస్ ఆన్ పవర్ సెక్టర్, నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇవంతా టూ వేగ్. ఈ 2020 జమానాలో అసలు ఎట్లా ఉండాలి? అండ్ నాకు ఎందుకు ఇది బోరింగ్గా కూడా అనిపిస్తుంది అంటే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్, ఇది చాలా ఈజీ ఎస్కేప్ రూట్ ఇస్తుంది పొలిటీషియన్స్ అనే కాదు, ఈవెన్ బ్యూరోక్రాట్స్ ఆల్సో, ఫర్ దెమ్ టు ఎస్కేప్. 2047 కదా, ఇప్పుడు చిల్ మామా చిల్ అని చెప్పి యాటిట్యూడ్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు పబ్లిక్ డొమైన్లో 2024, 25, 26, 27 ఈ ఇయర్ ఎండ్స్ కల్లా మా టార్గెట్స్ ఇవి. అండ్ ఆల్సో వేర్ ఆర్ ద సెక్టర్ లెవెల్ బ్రేక్ డౌన్స్. ఇప్పుడు అంతేకాదు, పావర్టీ లెవెల్ జీరో చేయాలంటున్నారు కదా, ఇయర్ వైజ్ ఎంత తగ్గించాలనుకుంటున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత తగ్గించాలనుకుంటున్నారు, వాటి మీద ఫోకస్, సెక్టర్ స్పెసిఫిక్గా టార్గెట్స్ లేవు. దట్ ఈస్ అ వెరీ బిగ్ మేజర్ మిస్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, ఎవరైతే పాలసీని, స్ట్రాటజీస్ని డిజైన్ చేస్తారో, ద మోర్ స్పెసిఫిక్ యు ఆర్, ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు డిజైన్ ద పాలసీస్. ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటి పాలసీ మేకింగ్ బాడీస్ ఎప్పుడో 2047కి డైరెక్షన్ ఇవ్వడం మంచిదే.
కానీ మాకు నెక్స్ట్ 1 to 2 yearsలో ఈ సపోర్ట్ కావాలి, ఇదిగో ఇవి మేము టార్గెట్ చేస్తున్న ఏరియాస్ అని ఇఫ్ విల్ బీ మోర్ స్పెసిఫిక్, దే విల్ ఆల్సో డిజైన్ ద పాలసీస్ ఇన్ అ మచ్ మోర్ స్పెసిఫిక్ వే. ఓకే, పాలసీ మేకింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ద స్పెసిఫిక్ వీఆర్ ద బెటర్ ఇట్ ఈస్. అలా కాకుండా మన నుంచే మనం వేగ్గా 20 ఏళ్లకో 15 ఏళ్లకో ఆ టైప్లో పెట్టి సెక్టర్ లెవెల్ బ్రేక్ డౌన్స్ ఏమీ లేకుండా ఇస్తుంటే ఐ థింక్ దిస్ బ్రింగ్స్ జీరో అకౌంటబిలిటీ ఇన్ ద సిస్టమ్. అందుకనే దిస్ ఇస్ లైక్ పిచ్చ బోరింగ్ కాన్సెప్ట్ ఆర్ పిచ్చ బోరింగ్ ఫ్రేమ్వర్క్ నాకైతే. ఇది చదువుతున్నా కానీ వింటున్నా కానీ దట్ ఎసెన్షియలీ మీన్స్ ఇది 2020 జమానాలో ఆడే గేమ్ కాదు. ఓకే, సో హ్యావింగ్ ద డైరెక్షన్ ఇస్ గుడ్, బట్ దిస్ ఇస్ ఫుల్లీ అవుట్డేటెడ్. అండ్ నేను ఇందాక అన్నట్టు అన్ఎంప్లాయ్మెంట్ టార్గెట్స్ ఏవి, రైట్? సో ఇవంతా కీ థింగ్స్ విచ్ విల్ ఇంపాక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద స్టేట్, రైట్? సో వీటన్నిటి మీద ఫోకస్ అనేది ఈ విజన్ ద్వారా ప్రాబ్లీ వాళ్ళ బిహైండ్ ద సీన్స్ డిస్కషన్ జరిగాయో నాకు తెలీదు. మీడియా నోట్ నేను బేస్ చేసుకొని ఐఎమ్ గివింగ్ మై పాయింట్స్ ఆఫ్ వ్యూ, బట్ దిస్ ఈజ్ రియలీ బోరింగ్ అండ్ ట్రెడిషనల్గా అండ్ ఆ జీడిపి నంబర్స్ 15% గ్రోత్ రేట్ కానీ డబల్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్, అందులో ఎన్ని క్యావియేట్స్ ఉన్నాయి, ఎంత ట్రాప్స్ ఉన్నాయో కూడా నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ యాజ్ మనకు అది విన్నంత మంచివి కూడా కాదు. ఇఫ్ ద మీన్స్ దట్ ఆర్ టేకెన్ ఆర్ నాట్ రియలీ ప్రొడక్టివ్. ఓకే, డబ్బులు ఇచ్చి ఫుల్ ఫ్రీ బేస్ ఇచ్చి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా డబుల్ ఏంటి 10 times కూడా చేయొచ్చు, రైట్? సో దీస్ ఆర్ ఆల్ మై కన్సర్న్స్. నేను ఎక్కడ కూడా ఇది నాకు కొంచెం దిస్ ఇస్ అ వెరీ గుడ్ సిగ్నల్ అన్నట్టుగా నాకు వచ్చింది ఏమీ లేదు. నాకు బోలెడ్ కన్సర్న్సే ఎక్కువ ఉన్నాయి, అవన్నీ మీతో చెప్పాను. సో లెట్ మీ నో యువర్ థాట్స్. విజయ్, నువ్వు చాలా పెసిమిస్టిక్గా ఉన్నావు, యూ షుడ్ కన్సల్ట్ అ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, నీకు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు అంటారా? లేదా అరే దీస్ ఆర్ ఆల్ ద ఎసెన్షియల్ క్వశ్చన్స్ దట్ వీ నీడ్ టు క్యారీ అండ్ ఆస్క్ మ్యాన్, మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళు అని చెప్పేసి మీకు నాలాంటి కన్సర్న్ ఉందా? లేదా మనం అందరం సైకాలజిస్ట్ సైకియాట్రిస్టులు చూపించుకుందామా? నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.